అనే ఎవరో ఒక అమ్మాయి కావాలి, ఎవరో ఒక అబ్బాయి కావాలి, మాట్లాడుకోవాలి, చాటింగ్ చేసుకోవాలి, ఏదో కావాలి. ఆల్రెడీ సొలొమోను మహారాజు చెప్పేశాడు. ఆయన ఒకళ్ళ ఇద్దరా పరిచయం లవర్స్ ఆయనకి? ఎంతమంది? బోల్డ్ అని ఎఫ్ఐఆర్లు నడిపాడు ఆయన. కానీ సంతోషం లేదు, అదంతా వేస్ట్ అని చెప్తున్నాడు. వేస్ట్ అని చెప్పిన తర్వాత కూడా వేస్ట్ మొహాలు తయారయ్యారు. ఏమని? మళ్ళీ అదే పని. ఆయన వేస్ట్ అని పారేసిన దాన్ని చెత్త ఏరుకునే వాళ్ళు బయలుదేరారు. అలా ఉంది మన పని. భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం, భక్తులు చెప్తున్నారు ఏమని? ఇది మంచి, ఇది వేస్ట్, ఇది వ్యర్థము, దీని జోలికి వెళ్ళొద్దు, దీన్ని పట్టుకోవద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. మనకు దాకా తెలిస్తే తప్ప మనకు తెలియదు. మనందరం ఎలా అంటే భక్తి చేస్తున్న పిచ్చోళ్ళం, భక్తి చేస్తున్నామని అనుకుంటున్నా పిచ్చోళ్ళం. లైట్ ఆల్రెడీ కనిపెట్టేశారు, మనం లైట్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పిచ్చోళ్ళలాగా ఉన్నాము. కాబట్టి ఈ దేవుని యొక్క గ్రంథములో అనేకమైన విషయాలు, అనేక మంది యొక్క జీవితాలు, అనేక మంది యొక్క జీవిత చరిత్రలో వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి, వాళ్ళ బుద్ధులను బట్టి, వాళ్ళ యొక్క ప్రయత్నాలను బట్టి, వాళ్ళ ప్రయాసను బట్టి వాళ్ళు ఎలా అయ్యారో, ఏమయ్యారో దీనిలో లేనిదంటూ ఏదీ లేదు. దీన్ని చదివి మనం బుద్ధి తెచ్చుకోవచ్చు, వాక్యం విని బుద్ధి తెచ్చుకోవచ్చు. కానీ తప్పు చేసి నష్టపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకునే అంత బుద్ధిహీనులుగా మనము ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారిగా, నిజంగా నువ్వు దేవుని ఎరగని వ్యక్తివైతే నువ్వు అంత తొందరగా నష్టం రాదు, నీకు నష్టం రాదు. తెలియక చేసావు కాబట్టి దేవుడు నిన్ను వెంటనే శిక్షించడు. కానీ నువ్వు తెలిసి చేసినప్పుడు నీకు వెంటనే నష్టం కనిపిస్తుంది. అక్కడ కూడా దేవుడు చాలా దీర్ఘశాంతంతో మనకి వెంటనే మన తప్పును మనం తెలుసుకుంటామని ఆయన అనేక అవకాశాలు ఇస్తాడు. కాబట్టి బుద్ధిహీనులుగా, అవివేకులంగా మనం ఉండక, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని వాక్యము చేత మేల్కొల్పబడుతూ, హెచ్చరించబడుతూ మనం మేల్కొనగలిగినట్లయితే అది మనకి, మన కుటుంబానికి మంచిది. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో చివరగా కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తే, ఆయన మాట ఇస్తే, ఆయన వాగ్దానము చేస్తే ఆయన ఎంత నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. నిజంగా మా అమ్మగారు, తాతగారు వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి, వాళ్ళు ఉద్యోగాల్ని విడిచిపెట్టి దేవుని కొరకు వాళ్ళు అడుగులు ముందుకు వేసి వాళ్ళు వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళ తరతరాలుగా ఆశీర్వాదము. అదే మనము బుద్ధిహీనముగా దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే తరతరాలుగా నష్టము. నేను చెప్పడానికి ఆశపడుతున్నది ఏంటి అంటే, రక్షించబడిన వ్యక్తిగా దయచేసి శాపాన్ని తెచ్చుకోవద్దు. ఆ శాపాన్ని నీ పిల్లల ఒడిలో పడే అంతగా తరతరాలుగా నువ్వు శాపాన్ని తెచ్చుకోవద్దు.
నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుని కొరకు త్యాగం చేయి, దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని కొరకు నువ్వు అడుగు ముందుకు వెయ్యి. దీవెన నీకు తరతరాలుగా దీవెన సంపాదించుకో. ఎలా ఎలా అంటే ఏమీ లేదు. మనము దేవుని పని విషయంలో, దేవుని బిడల విషయంలో మనము చాలా జాగ్రత్తగా, సంఘం విషయంలో ఎప్పుడు ఇది ఫలానా వాళ్ళది అని అనుకోవద్దు. దేవుని పని నిస్వార్థముగా మన దేవుని పనిలో మనం పాలుభాగస్తులమైనప్పుడు అది గొప్ప ఆశీర్వాదము. మన బిడ్డలకి కూడా అది గొప్ప ఆశీర్వాదము. అలాగే మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తారు, కానీ నోటిని మాత్రం మేమే ఇచ్చాము అని గర్వంగా మాట్లాడడమో, లేకపోతే ఇంకా ఏదో ఇది చేయడమో, నోటి మాటను బట్టి కూడా వాళ్ళు నష్టపోయే పరిస్థితులు కనబడతా ఉంటాయి. మోషే ఉన్నాడు. మోషే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నాడు. అన్యుల్ని పెళ్లి చేసుకోవడం తప్ప కాదా బైబిల్లో? ధర్మశాస్త్ర ప్రకారం యూదుల్ని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది తప్పున్నర. మరి మోషే ఏం చేశాడంటే కూషు దేశస్తురాల్ని, అప్పుడు వరకు వాళ్ళ అక్క అన్నయ్య మోషేకి ఏం కావాలంటే అది చేశారు. మోషే చెప్పిన మాట విన్నారు. దేవుడు చెప్తే విన్నట్టు చిన్నోడైనా సరే అక్క అన్నయ్య కూడా అహరోను మిరియాము వాళ్ళ మాట విన్నారు, మోషే మాట విన్నారు. కానీ ఎప్పుడైతే అన్ని స్త్రీని పెళ్లి చేసుకున్నాడో, ఏంటి ఈడు ద్వారానే దేవుడు మాట్లాడతాడా, ఇంత ఎంత ఎంత ఇది చేసి ఈడేం చేశాడు అని వాళ్ళు చులకన చేశారు. అది కాస్త ఎక్కువ చేసింది ఎవరు? మిరియాము. కొంచెం ఎక్కువ చేసింది ఆవిడ. పాపం ఏమైపోయింది? కుష్టి రోగము వచ్చేసింది. అది తప్పుని తప్పే అన్నాం కదా అంటారు చాలామంది. తప్పుని తప్పే, కానీ దావీదు తప్పుని తప్పు అన్నాడా? అమ్మో, దేవుని చేత అభిషేకించబడిన వాడు నాకెందుకులే అని అనుకున్నాడు. తప్పులాగానే కనబడుతుంది, కానీ నువ్వు తప్పు అని అనడానికి నువ్వు ధైర్యం చేయొద్దు. చాలాసార్లు మనము మాట్లాడవలసిందే కదా, నేను మాట్లాడింది ఈ పరిస్థితి ఉంది కాబట్టి నేను అన్నాను, తప్పేంటి అని అనుకుంటాం. కానీ నువ్వు ఎవరి విషయంలో అంటున్నావో నీకు తెలియదు. అక్కడ మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే చేసింది తప్పే అన్నట్లుగా కనబడుతుంది సర్వ సమాజానికి, కానీ దేవుడు చూసుకుంటాడు. ఆ తప్పు సంగతి ఎవరు చూసుకుంటారు? ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ తప్పో ఒప్పో అది దేవుని ఏర్పాటులో ఉందో అవి మనకి తెలీదు. నువ్వెందుకు గబుక్కుని మనసుపాడు చేసుకొని, నువ్వెందుకు తొందరపడి మాట్లాడి నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటావు? దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం తొందరపడకూడదు. దేని విషయంలో మనం మాట్లాడకూడదు. మనకు కనబడేది, మనం మాట్లాడేది కరెక్టే అని మనం అనుకుంటాం. మనకు అది కరెక్టా కాదా? మిరియాము అన్నది కరెక్టా కాదా? కరెక్టే ఒక రకంగా, కానీ దేవుడు దాన్ని తప్పుగా ఎంచి ఆమె నష్టపోయిన పరిస్థితులు వచ్చినాయి. అందుకని విశ్వాసులమైన మనము ఎవరి విషయంలో కూడా మనం తీర్పు తీర్చకూడదు. వాళ్ళు చేసింది తప్పే అయినా నువ్వు కాదు తప్పు అనాల్సింది, అది దేవుడు చూసుకుంటాడు. దావీదు ఒకసారి చాలా ఆకలితో ఉన్నాడు. తను పారిపోతున్నాడు, సౌలు తను తరుముతుంటే పారిపోతున్నాడు. దేవుని యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆకలితో ఉండి ఆయన ఏం చేశాడు? రొట్టెని తీసుకొని, అక్కడ తీసుకోకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, కానీ ఆయన తిన్నాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? దాన్ని నేను తప్పుగా భావించలేదు. కానీ అలాంటి మనం చూసి మన సంఘాల్లో లేకపోతే ఎవరెవరినో మనం చూసి మనం వీళ్ళిట్లా వాళ్ళట్లా అని మనం తీర్పు తీర్చి మనం నష్టపోతున్నాం.
మిరియాము తను మాట్లాడింది మాట కరెక్టే, కానీ నష్టపోయింది. నువ్వు నేను మిరియాములాగా ఉండకూడదు. నువ్వు నేను మిరియాములాగా ఉండకూడదు. వాళ్ళ తప్పు అయితే దేవుడు చూసుకుంటాడులే, తప్పో ఒప్పు దేవుడు చూసుకుంటాడులే, నాకెందుకు అని అనుకోవాలి మనం దావీదులాగా. కానీ మనం మిరియాములాగా తొందరపడి నష్టపోతున్న పరిస్థితులే కనబడతా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలలోనే విశ్వాసులైన వారు నష్టపోతూ ఉన్నారు. దయచేసి సంఘంలో అలాంటి వాటి మీద మనసు పెట్టవద్దు. ఇంకా అలాగా మరి ఇంకా సంఘాలలో మొన్న ఒక సంఘం గురించి నేను వింటా ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా ఉన్నారు. చాలా కాలం నుంచి దేవుని యొక్క పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే వాళ్ళ ద్రవ్యాన్ని వడ్డీకి ఇస్తున్నారంట. వాళ్ళ ద్రవ్యాన్ని వడ్డీకి. విశ్వాసులమైన మనకు అది తగదు. అది తగదు. వడ్డీకి తీసుకోవడం కూడా అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. అప్పులు పాలైపోకూడదు. మొన్న అయ్యగారు చెప్తున్నారు, తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అయితే తాకట్టు పెట్టుకునే పరిస్థితులు చూడండి. మనం ఇతరుల వస్తువుల్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితులు. ఇలాంటివి చిన్న చిన్నవే అని అనుకుంటాము, కానీ వాటి వలన మనకి నష్టము. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె వడ్డీకి ఆమె వడ్డీకి ఇస్తుంది, కానీ ఆమె పేరు చెప్పదు. నేను ఎవరి దగ్గర తీసుకొని ఇచ్చాను, వాళ్ళు అవసరంలో ఉన్నారు, ఏమన్నా చూడు ఆంటీ అంటే నేను చూశాను అంటది. ఆమె డబ్బులే ఇచ్చేది, కానీ నేను ఇవ్వట్లేదు, నేను ఎవరి దగ్గర తీసుకొని అలా కావాలంటే సహాయం చేశాను అంటాను. అట్లా చిన్న చిన్న విషయాలలో మనము దేవునికి విరోధముగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాము. దయచేసి ఇలాంటి విషయాలన్నీ మీరు గమనించండి. ఇట్లాంటి వాటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే అపవాది అయిన వాడు మన కుటుంబాల్లో ప్రవేశిస్తాడు. యేసుక్రీస్తు మన ప్రభువు, మన అధిపతి, మనకు రాజు. ఆయనకు మన తల వంచాలి, కానీ అపవాది మన కుటుంబాలలోకి ఎంటర్ అయ్యే పరిస్థితులకి మనం చోటు ఇవ్వకూడదు. ఇంకా విశ్వాసలమైన మనము కోపం వచ్చినా బాధ వచ్చినా అది ఎంతసేపట్లో పోవాలి? సూర్యుడు అస్తమించే లోపల పోవాలి. కానీ ఆ కోపాన్ని అలాగే పెట్టుకొని ఉండే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తగదు, విశ్వాసులకు తగదు. ఇలాంటివన్నీ చిన్న చిన్నవే, కానీ వాటి విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉండటం వలన మనం చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటిలన్నిటిని మనం సరిచేసుకోవాలి. ఇవన్నీ కనబడే పెద్ద పెద్ద తప్పులా, చిన్న చిన్న తప్పులా? కనబడకుండా తప్పులు కాదు అని అనుకొని చేస్తున్న తప్పులు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటి విషయాల్లో మనల్ని మనం సరిచేసుకుంటూ, విశ్వాసుల యొక్క కూడిక అంటే ఏంటి అంటే ప్రత్యేకంగా మన హృదయాలను ఇలాంటి విషయాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఇతరులకి మేలుకరంగా ఉండాలి, కానీ ఇతరులకి ఆటంకంగా మనం ఉండకూడదు. మనల్ని చూసి అదిగో వాళ్ళు చేస్తున్నారుగా, ఏం అవదలే, చేయొచ్చు అని అనుకుంటారు. పౌలు గారు చెప్పారు, ప్రసాదం పెట్టినప్పుడు తినొచ్చు, దానివల్ల ఏమీ కాదు, కానీ నిన్ను చూసి వేరే వాళ్ళు అభ్యంతర పడతారు, కాబట్టి నువ్వు తినకుండా ఉండటం మంచిది.
తిన్నా నీకేం కాదు. కానీ కొంతమంది బలహీనమైన మనసుతో ఉంటారు. వాళ్ళు వాళ్ళు తిన్నారుగా తినొచ్చు అనుకుంటా అని తిని వాళ్ళ బలహీనమైన మనసును బట్టి వాళ్ళు నష్టపోతారు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా, విశ్వాసి చేసే ప్రతి పని కూడా నలుగురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది. అది నేనేదో చేశాను, నేను వాళ్ళని చూడమన్నానా, నాకులాగా చేయమన్నానా, నన్ను మాదిరి తీసుకోమన్నానా అంటే కుదరదు. మనల్ని చూస్తూ ఉన్నారు. ఇంకా పౌలు గారు అన్నారు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుంది అనుకుంటే నేను మాంసాహారం తినటం కూడా మానేస్తాను అన్నాడు. కొన్ని మానేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు మానేయటం మంచిది. ఎందుకు? ఇతరులకి ఆటంకంగా ఉండకుండా ఉండటం కొరకు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి విశ్వాసి అయిన వాళ్ళు. విశ్వాసి అయితే నీ వంక అందరూ చూస్తున్నారు. సంఘంలో అందరూ నిన్ను చూస్తున్నారు. నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఇతరులు చూస్తున్నారు. ఇతరులకి ఆటంకపరచడం కంటే నీ మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో పడవేయబడటం మంచిది. కాబట్టి ఇతరులకు మనం ఆటంకంగా ఉండవద్దు. ఇతరులకు ఆటంకంగా ఉండవద్దు. అందరిని పట్టించుకోవద్దు. కొంతమంది ఉంటారు, ఎంతసేపు విమర్శ, వాళ్ళెట్లా వీళ్ళెట్లా 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 వీళ్ళెట్లా. అలాంటోడు ఒకడు వచ్చాడంట ప్రార్థనకి. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడంట పాస్టర్ గారు. అనుకొని ఒక గ్లాస్ నిండా నీళ్లు బట్టి మందిరంలోకి రాగానే గ్లాసులో నీళ్లు బట్టి ఇచ్చాడంట. కొంచెం కదిలినా పడేలాగా ఉన్నాయి నీళ్లు. పెళ్లి కూతుర్ని పెళ్లి చూపులో టీ ఇమ్మంటే నెమ్మదిగా ఇట్లట్లా అడుగులు అడిగేస్తారు. గ్లాసులు పట్టుకొని ట్రేలో వెళ్ళాలంటే కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? కప్పు మీదే ఉంటుంది. చాలా జాగ్రత్తగా నిమ్మకాయన స్పూన్ ఆట ఆడతారు. ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన పెద్ద హాస్పిటల్కి పెద్ద సూపరింటెండెంట్. ఆయన ఏం చేశాడంటే ఒక రోజున అందరికీ కొంచెం ఆటలు పెడదామని చెప్పి ఆటల పోటీలు పెట్టాడంట. ఆటల పోటీలు పెట్టి ఆ పోటీలో కూడా ఏం పెట్టాడంటే నిమ్మకాయను స్పూను పెట్టాడంట. ఆయన కూడా ఆడుతున్నాడంట. ఆయన కూడా ఆడుతుంటే నిమ్మకాయ స్పూన్ పెట్టుకొని రన్నింగ్లో రేసులో పరిగెట్టినట్టు పరిగెడుతున్నాడంట. ఎవరన్నా పరిగెడతారు అట్లా? కానీ నిమ్మకాయ పడట్లేదంట. ఇక అందరికి అనుమానం వచ్చింది, ఇదేంటి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడు, నిమ్మకాయ పడట్లేదు అని చెప్పి అందరు కలిసి పట్టుకొని చూద్దామని చూసేటప్పటికి ఆ స్పూను నిమ్మకాయ కూడా గిరాటేసాడంట గోడ అవతలకి. ఏం చేసి ఉంటాడంటారు? అంటించాడంట. ఫెవికాల్ పెట్టి దాన్ని అంటించాడు. తెలివితేటలు. కాబట్టి ఈ పాస్టర్ గారు గ్లాసు నీళ్ళు ఇచ్చి వెళ్ళమన్నాడంట. మందిరం చుట్టూరు తిరిగిరా అన్నాడంట. చుట్టూరు తిరిగిరాటాకి నీళ్లు చుక్క కూడా పడకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడంట. చాలాసేపు పట్టిందంట. అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత ఏంటి రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అడిగారంట. ఏమో మరి ఎక్కడున్నారు, నేను చూడలేదు అన్నాడంట. శైలజ ఎక్కడ ఉంది, ఎవరితో ముచ్చట్లు పెడుతుందంటే ఏమో మరి నేను చూడలేదు అన్నాడంట. వాళ్ళేరి వీళ్ళేరి అని అడిగితే ఏమో నాకేం తెలుసు అంటున్నాడు. ఎవరినన్ను చూసాడా? ఎవరిని చూశాడు? ఆయన సంగతి ఆయన చూసుకోవడమే సరిపోయింది. కానీ ఎవరి సంగతి, మన దేవుని సన్నిధికి వచ్చి మన సంగతి మనం చూసుకుంటే ఎవరి సంగతి మనకి అవసరం లేదు. విశ్వాసిగా మనం చూడవలసింది ఎవరి వైపు చూడండి ఒక్కసారి. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యం? ఎవరి వైపు చూడాలంట? ఎవరి వైపు చూడాలి? అది కాదు, యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు. చదవండి ఎవరన్నా తీసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలంట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును యొక్క కుడిపార్శ్వమున ఎవరైనా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఎవరు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టింది? ఎవరు? సిలువను సహించింది ఎవరు? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు ఎవరైనా ఎవరు? యేసు ప్రభు. అక్కడ యేసు ప్రభు గురించి చెప్పి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమున యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను ఎవరిని తలంచుకోవాలంట? ఎవరిని తలంచుకోవాలి? ఆయన్ని తలంచుకోవాలి. ఎవరి వైపు చూడాలి? విశ్వాసిగా మనం ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు? తోటి విశ్వాసి వైపు కాదు, సేవకుల వైపు కాదు, ఇంకొకళ్ళ వైపు కాదు. మనం చూపు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూస్తే నీకు ఏమన్నా కనపడతాయా? లేదు. నీకేదన్నా కష్టం వచ్చిందా? నువ్వు ఎవరిని తలంచుకోవాలి? ఓర్చుకొనిన పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను. ఎంత తిరస్కారం చేశారు, ఎంత గందరగోళం చేశారు, ఎంత హింసించారు, అవన్నిటిని ఓర్చుకున్న ఎవరి వైపు చూడాలి? మనం ఓర్చుకోలేకపోతున్నాము, సహించలేకపోతున్నాము. ఎందుకని? మనం ఎవరిని తలంచుకోవట్లా? ఎవరి వైపు చూడట్లా? ఆయన వైపు చూస్తే, ఆయన్ని తలంచుకుంటే మనం ఏదైనా ఓర్చుకోగలుగుతాం, దేన్నైనా సహించగలుగుతాం, దేన్నైనా భరించగలుగుతాం. ఎప్పుడు? ఎవరి వైపు చూసినప్పుడు? ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే. పేతురు ఉన్నాడు, ఆయన వైపు చూసినప్పుడు నీళ్ల మీద నడవగలిగాడు. కానీ ఆయన చూపు సముద్రం వైపు, అలల వైపు చూసినప్పుడు ఏమైపోయాడు? విశ్వాసివైన నీవు కూడా నువ్వు మనుషుల వైపు చూస్తే మునిగిపోతావు. నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎవరిని ముందు పెట్టుకోవాలి? దేవుని ముందు పెట్టుకోవాలి. ఎవరిని తలంచుకోవాలి? ఎవరు ఓర్చుకున్నట్టు ఓర్చుకోవాలి, ఎవరు సహించినట్టు సహించాలి. విశ్వాసులైన మనము మన బిజినెస్ ఏంటి అంటే ఆయన వైపు చూడడం, ఆయన్ని తలంచుకోవడం, ఆయన్ని ముందు పెట్టుకోవడం. ఆయన ఎలాగున్నాడు? ఎంత సహించుకున్నాడు? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలా ఉమ్మి వేశారు, ఎలా కొట్టి అబ్బో రాజంట అని చెప్పి ముళ్ళ కంచెని తీసి కిరీటంలాగా చేసి పెట్టి ఎంత హేళన చేశారు. ఎప్పుడన్నా అలా చేశారా? ఎవరన్నా అలా చేశారు? ఎవరు కొట్టారు చెప్పు అని అన్న హేళన చేశారా? నీ మీద ఉమ్మి వేశారా? నీ బట్టలు తీసి చిట్టు వేశారా? ఇంత అవమానాన్ని సహించి ఇన్ని రకాలుగా భరించి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన్ని చూస్తే మన కష్టంలా కనపడద్దా? ఆయన్ని తలంచుకుంటే ఆయన తిరస్కారం ముందు మన తిరస్కారం పెద్ద తిరస్కారమా? ఇంత మాట కూర్చొని ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారో కొంతమంది. అదే యేసు వైపు చూస్తే నువ్వు ఆ మాట ఏడుస్తావు, ఆ మాటకి ఏడుస్తూ కూర్చుంటావా? ఆ మాటకి దిగులు పడతా కూర్చుంటావా? మనం ఎవరి వైపు చూడాలి?
ఎవరి వైపు చూడాలి? మరి నిర్ణయించుకుందామా? విశ్వాసులమైన మనము ఈ విశ్వాసుల యొక్క కూడికలో మనం ఎవరి వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి? ఎవరి వైపు చూడాలి? ఎంతమంది ఆయన వైపు నేను చూస్తాను అంటారు? ఆయన వైపు నేను చూస్తాను, ఆయన్నే తలంచుకుంటాను అని ఆశపడిన వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రభు తట్టు చూద్దాము. నిజమే, ఆయన వైపు మనం చూడక మన సమస్యలే పెద్ద సమస్యలాగా మనం భావిస్తున్నాము, కృంగిపోతూ ఉన్నాము, ధైర్యం చెడిన వారి వలె దేవునికి మొరపెట్టలేకపోతా ఉన్నాము. మన యొక్క ప్రవర్తనని సరిచేసుకోవాల్సిన పరిస్థితులు. దేవుని వైపు చూద్దామా? విశ్వాసులమైన మనము విశ్వాస జీవితములో ఎలా ఉన్నాము అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. వింటున్న వాక్యాలలో ఎక్కడైనా నువ్వు సరిచేసుకోవాల్సిన ప్రవర్తన నీకు కనబడినట్లయితే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపలే ఒక నిబంధన నువ్వు చేసుకోగలిగినట్లయితే, నీ బుద్ధి విషయములో, నీ ప్రవర్తన విషయములో విశ్వాసినైన నేను నమ్మకమైన విశ్వాసిగా నేను లేను అని నీకు అర్థమైనట్లయితే ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో క్రొమ్మరించుకో. ఇప్పటి నుంచి అయినా నేను నమ్మకస్తుడిగా నేను ఉంటాను ప్రభువా. నీ చేత నమ్మకమైన దాసుడా అని అనిపించుకునేటట్లుగా నా జీవితంలో నేను బ్రతుకుతాను ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు వైపు చూస్తావా? ఇతరులకు ఆటంకంగా ఉన్నావేమో, నీ మాటలు ఇతరులకు ఆటంకమైనవేమో, నీ ప్రవర్తన ఇతరులకు ఆటంకముగా ఉందేమో, ఏ విషయాలలో మనం తప్పిపోయామో, ఏ విషయాల్లో బలహీనముగా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? ప్రార్థన చేద్దామా?